ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. మరి కొత్త సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాము. సెలబ్రేషన్స్ మాత్రమే చేసుకుంటే సరిపోద్దా? మనము అసలు ఈ సంవత్సరం ఎట్లుండబోతుంది అనే విషయం తెలుసుకుంటే చాలా బావుంటదని మాకనిపించింది. అందుకోసమే దానికి రైట్ పర్సన్ అయిన గురువు గారినే ఈరోజు పిలవడం, ఇన్వైట్ చేయడం జరిగింది మన స్టూడియోకి. ఆయన్నే మీ అందరికీ బాగా పరిచయం ఉన్న ప్రముఖ ఆస్ట్రాలజర్ అయ్యపు శ్రీకృష్ణ సుధి గారు. మరి గురుగారు నమస్తే. నమస్కారం అండి. మరి కుంభరాశి వారు గత కొన్ని సంవత్సరాలుగా అసలు వైభవంగా వెలిగిపోతూ ఉన్నారు. మరి ఈ సంవత్సరం, ఈ కొత్త సంవత్సరం కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? లేదండి, కుంభరాశి వరకు కొంచెం ఇబ్బంది ఉంది. హ్మ్. గత సంవత్సరం కూడా ఎల్నాడు శని. హ్మ్. కాకపోతే శని ఈ సంవత్సరం ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నాడు. ఓకే. అలానే గురుడు కూడా హ్మ్. అర్ధాష్టమంలో ఉన్నాడు. హ్మ్. అర్ధాష్టమ గురుడు ఏదో రేపు జరుగుతుంది మనకు అనుకూలమైందంటే అది అసలు లేకుండా పోయేటువంటి పరిస్థితి. అంటే రేపు అనే ఆశ లేకుండా పరిస్థితి క్రియేట్ చేస్తుంది. ఓకే. అదే ఈ కొన్ని సంవత్సరాల వరకు మనకేం ఉండదు. అందులో ఏంటంటే వీళ్ళకి కొంత సహజంగా మిగతా రాశులకి కుంభరాశికి ఉన్న తేడా ఏంటంటే కుంభరాశిలో ఉండేది బద్ధకం. హ్మ్. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఆలోచిస్తారు, సలహా ఇస్తారు అన్నీ, కానీ వాళ్ళు చేయాల్సి వచ్చేసరికి హ్మ్. రేపు చేద్దాంలే అని అనుకుంటారు. ఓకే. ఆ పోస్ట్‌పోన్‌మెంట్ ఏదైతే ఉందో వాళ్ళని ఎదగనివ్వకుండా చేస్తుంది. హ్మ్. హ్మ్. అందులో ఇప్పుడు ఏలినాటి శని పీడితుల్లో కుంభరాశి వారు బాగా కొంత ప్రభావంలో ఉన్నారని చెప్పొచ్చు. హ్మ్. ఎంతైనా మొదటి అర్ధభాగం కంటే రెండో అర్ధభాగం కొంత పర్వాలేదు. ఓకే. కాకపోతే దేనికైనా వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సిందే వీళ్ళు ఈ సంవత్సరం. హ్మ్. ఏదో ఒక సహాయం బయట వ్యక్తుల నుంచి కానివ్వండి, కుటుంబ సభ్యుల నుంచి కానివ్వండి, హ్మ్. ఏదైనా అలా రావాల్సిందే. తర్వాత రాహు. హ్మ్. రాహు ఈ రాశిలో ప్రవేశిస్తాడు. అందువల్ల మే నుంచి రాహు యొక్క ప్రభావం ఉండడం కూడా హ్మ్. అనవసరమైనటువంటి దిష్టి కానివ్వండి, హ్మ్. ఎదుటి వాళ్ళ యొక్క మాటలు పడటం కానివ్వండి, హ్మ్. కొన్ని సందర్భాల్లో అవమానాలు పాలవటం కానివ్వండి, లేదు ఆర్థిక పరంగా ఆశించిన చోట ఆశించినంత లాభం రాకపోవటం కానివ్వండి, హ్మ్. ఇలాంటి వాటికి రాహు కారణమవుతాడు. రాహు ఆశ, హ్మ్. అతి ఆశకు పోతారు. ఓకే. అంటే కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుగు పోయిందంటారు చూశారు. హ్మ్. అలా వీళ్ళు ఏదో ఆశిస్తారు. అక్కడ అసలు దానికి కొంచెం మినిమం రిజల్ట్ కూడా రాని పరిస్థితుల్లో హ్మ్. వీళ్ళు చాలా వస్తుందని ఆశపెట్టి కూర్చుంటారు. ఓకే. అలాంటివి కొంత ఇబ్బంది, నిరాశాజనకమైన వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. హ్మ్. హ్మ్. తర్వాత అనారోగ్యాలు, హ్మ్. చర్మ సంబంధమైనటువంటివి అనారోగ్యాలు, ఓకే. అలానే వచ్చేసి రక్త సంబంధమైనటువంటి అనారోగ్యాలు, హ్మ్. బ్లడ్‌లో వచ్చేటువంటి లోపాల వల్ల కలిగే వ్యాధులు గానియండి, ఓకే. లేదంటే వచ్చేసి కంటి సంబంధమైనటువంటి ఇబ్బందులు గానియండి, హ్మ్. నేత్ర వ్యాధులకు కానీ, హ్మ్. ఇలాంటి వాటి వల్ల వీళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కొంతమందికి కంటికి సంబంధమైంది కానీ, లేదంటే చర్మ సంబంధమైనవంటి ఒక శస్త్రచికిత్స లాంటివి కానివ్వండి, లేదంటే ట్రీట్మెంట్ లాంటిది కానీ అవసరం అవుతుంది. అది ఓకే. కుంభరాశి వాళ్ళకు ఉండే ఫలితం. ఓకే. ముఖ్యంగా రాహు. హ్మ్. ఈ రాహువుకి సంబంధించిన దాంట్లో వీళ్ళని ఒక రకంగా మిగతా అన్ని రాశులు కుంభరాహు వల్ల లబ్ధి పొందుతుంటే, హ్మ్. ఇదే రాశిలో ఉన్నటువంటి రాహు హ్మ్. కుంభాన్ని పీడిస్తున్నాడు. హ్మ్. అందువల్ల ఒక రకమైన సర్పదోషం అంటాం, హ్మ్. దిష్టి అంటాం. హ్మ్. హ్మ్. కర్కోటకుడు అనేటువంటి సర్పం దిష్టికి కారకుడు. హ్మ్. ఆ దిష్టి దోషం వల్ల వీళ్ళకున్నది కూడా పూర్తిగా ఇబ్బందిగాను తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి. హ్మ్. కొంత న్యాయపరమైన చిక్కులు, హ్మ్. కొంతమంది అయితే అరెస్ట్ లాంటివి కూడా కావచ్చు కుంభరాశికి సంబంధించిన వ్యక్తులు. హ్మ్. హ్మ్. అలానే ఒక న్యాయస్థానాల్లో కేసులు ఎదుర్కోవాల్సి రావటం, లేదంటే కొన్ని సందర్భాల్లో తలదించుకోవాల్సి రావటం నలుగురిలోనూ, ఇలాంటి వాటికి కారకులు అవుతున్నారు. ముఖ్యంగా ఓకే. వీళ్ళు శనికి ఇంకా రాహుకి ఇద్దరికి శాంతి చేయించుకోవటం అవసరం. ఓకే. ఓకే. మరి ఇలాంటి పరిస్థితి సినిమా వాళ్ళకి కలిగితే మాత్రం నిజంగా చాలా కష్టం అనే చెప్పాలి. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటారు? వీళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏదన్నా చేసినట్టయితే అది కొంచెం నష్టాన్ని మిగులుస్తుంది, హ్మ్. ఖర్చు పరంగా ఉంటే. ముఖ్యంగా ఏంటంటే మాయ, హ్మ్. ఎండమావులు వెనక పరిగెత్తినట్టు అవుతుంది ఓకే. మ్యారేజ్. ఓకే. తద్వారా ఏంటంటే వీళ్ళు ఇంకా ఉంది, ఇంకా ఉంది, ఇంకా ఉందని వెళ్తూనే ఉంటారు. కొన్ని సందర్భాల్లో అదే ఫలితం రాదు. ఓకే. చాలా నిరాశాజనకంగా ఉండేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి హ్మ్. ఆర్థికంగా. హ్మ్. హ్మ్. మరి ఒకవేళ రాజకీయ నాయకులైతే ఎలా ఉండబోతుంది? రాజకీయ నాయకులైతే ఖచ్చితంగా పరాజయాన్ని పొందుతారు. అసలు ఏమాత్రం బాగలేదు. ఓకే. ఈ సంవత్సరం మీకు పరీక్షా కాలమే. హ్మ్. కాబట్టి ఎక్కువ ఆశ, లేకుంటే వచ్చే ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనలతో ముందుకు సాగటం కంటే, కొంత కాలం మీది కాదు కాబట్టి వేచి చూసే ధోరణి అలవర్చుకుంటే మంచిది. ఓకే. కొంచెం ఒకవేళ ఏదైనా ఆలోచనలో ఉన్నట్టయితే ఈసారి పోటీ చేయాలా? వద్దా? వద్దా? అనుకునే వాళ్ళు వద్దు అనుకోవడమే బెటరు అన్నట్టుగా ఉందన్నమాట. మరి విద్యార్థుల పరిస్థితి ఏంటంటారు? విద్యారంగంలో ఉన్న వ్యక్తులకి గురుడు కొంత అనుకూలమైన ఫలితాలు రెండో అర్ధ భాగంలో ఇస్తున్నాడు. హ్మ్. అర్ధాష్టమంలోంచి పంచమంలోకి వెళ్ళిన తర్వాత హ్మ్. అది కొంచెం అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. పర్లేదు. ఓకే. మొదటి అర్ధ భాగంలో ఉన్నవాళ్ళు కొంత ఎక్కువ కష్టపడితే కొంత
తాత్కాలికమైనటువంటి ఫలితంతో ఉత్తీర్ణత పొందడానికి అవకాశం ఉంది. వీళ్ళకి కష్టే ఫలి, కష్టపడండి అంతే, ఇంకా వేరే ఏం లేదు ఈ సంవత్సరం. అయితే వీళ్ళకి ముఖ్యంగా చెప్పాల్సింది హ్మ్. అనవసరమైన వ్యక్తులను నమ్మి హ్మ్. డబ్బులు పెట్టి హ్మ్. లేదంటే వచ్చేసి వేరే దారులు అడ్డదారుల్లో ఏదో రూపంలో ఫలితాన్ని పొందుదాం అనే ప్రయత్నంతో మోసపోయే అవకాశం ఉంది. ఓ, వ్యాపారవేత్తలు పరిస్థితి ఏంటంటారు మరి? సపోజ్ మీడియేటర్స్ ఎవరన్నా ఎంటర్టైన్ చేసినట్లయితే వాళ్ళ వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఓకే. పలానా వాళ్ళు లోన్ ఇప్పిస్తామనో ఆ. లేదంటే పదవి ఇప్పిస్తామనో హ్మ్. ఇలా మిథున రాశి కుంభరాశి వీళ్ళిద్దరూ ఈ సంవత్సరం ఆ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. అంటే నమ్మిన వ్యక్తులు మోసగించేటువంటి అవకాశం ఉంది. ఓకే. కాబట్టి అలాంటి వాళ్ళని నమ్మి మోసపోవద్దు. మధ్యవర్తుల్ని అలానే వచ్చే తాత్కాలికంగా మనని ఏదో లబ్ధి చేకూరుస్తామని మిమ్మల్ని ఉద్ధరిస్తామని మీ దగ్గరికి వచ్చే వాళ్ళని ఎవరిని నమ్మద్దు. ఓకే. వాళ్ళ వల్ల అనవసరమైనటువంటి చిక్కుల్లోనూ హుహు. తద్వారా న్యాయపరమైన చిక్కుల్లో కూడా ఇరుక్కునేటువంటి అవకాశాలని జాగ్రత్త పడండి. ఓకే. మరి వ్యాపారవేత్తలు ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కొంతమంది. చేస్తున్న వాళ్ళు కొంత వాళ్ళ బిజినెస్ని జాగ్రత్తగాను హ్మ్. తర్వాత బాగా లాభాలు వస్తాయని కాకుండా సాధారణమైన స్థాయిలో లాభాలున్న బిజినెస్ నడిపించుకుంటూ వెళ్ళటమే వాళ్ళకు ఈ కొత్త సంవత్సరం ఉండే ఇన్వెస్ట్మెంట్లు అయితే వద్దంటారు. కొత్త ఇన్వెస్ట్మెంట్లు పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేయొద్దు. ఓకే. ఓకే. మరి వీళ్ళు ఏ పూజ చేస్తే బాగుంటుందంటారు వీళ్ళకి? ముఖ్యంగా శనికి రాహుకి ఇద్దరికి పరిహారాలు శాంతులు జరిపించుకోండి. ఓకే. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో హ్మ్. ఇప్పుడు ఉత్తరేణి ఉంటుంది. హ్మ్. ఆ ఉత్తరేణికి సంబంధించిన వేరుని లేదంటే ఆ ఉత్తరేణికి సంబంధించిన దాన్ని పొడిలా చేసుకొని హుహు. దాన్ని నీళ్ళలో కలుపుకొని స్నానం చేసినట్టు చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. హ్మ్. అలా నేత్ర సంబంధమైనటువంటి అనారోగ్యాలకు వీళ్ళు వచ్చేసేసి ఒక రకమైనటువంటి అమ్మవారి ఆలయంలో హ్మ్. పండ్లు మంచి తాజా పండ్లను దానం చేయండి. అవి హ్మ్. ఏవైనా కావచ్చు. హ్మ్. మీకు నచ్చిన పండ్లను దానం చేయండి. హ్మ్. అది కూడా శనివారం, సోమవారం రోజుల్లో చేసినట్లయితే హ్మ్. కొంత అనవసరమైనటువంటి వ్యాధులు, అకారణమైనటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా మిమ్మల్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఓకే. కాబట్టి కొంచెం కుంభరాశి వారికి కష్టంగానే ఉంది. కాబట్టి కొంచెం ధైర్యంగా ఉండండి. కావాల్సిన పూజ చేయించుకోండి. ఆ పూజకి సంబంధించిన వివరాలు గాని, చేయించుకోవాలనుకున్నా గాని, ఇంకేమైనా డౌట్స్ అడగాలనుకున్నా గాని, గురువుగారికి మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. దానికి సంబంధించిన నంబర్ మీకు కింద కనిపిస్తూ ఉంటుంది. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. ధన్యవాదాలు గురువుగారు.